వందనాలండి. ఈరోజు మార్చి 20. సిలువ వల్ల మనలోని మార్పులు కొన్ని చూద్దాం. గల్తీయులకు 2:20. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. మీ పాత జీవితాలు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాయా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. వివిధ కోణాల్లో ఈ అంశాన్ని పరిశీలిద్దాం. న్యాయపరంగా చూస్తే మనం క్రీస్తుతో కూడా చనిపోయి ఉన్నామన్నట్లుగా దేవుడు చూస్తాడు. మన పాపాలు కూడా మనతో పాటు చనిపోయాయి కాబట్టి మనం ఇక శిక్షార్హులం కాము అని పౌలు కొలసి 2:13-15 వరకు ఉండే వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. సిలువ ఎదుట పాత జీవితము చనిపోయింది. క్రీస్తుని నమ్మక ముందు మన స్వభావం చెడ్డది. అవిధేయత, ఎదిరించుట చేసి దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాం. క్రైస్తవుడు అవగానే కొత్త స్వభావం వస్తుంది. మన పాత తిరుగుబాటు స్వభావము సిలువ వేయబడి దాని స్థానంలో క్రొత్త ప్రేమ స్వభావం వచ్చింది. పాపమునకు వచ్చే శిక్ష క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది. దేవుడు మనం ఇక పాపులం కాదు, పాపపు శక్తిలో జీవించాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. పాపానికి చనిపోయినందున ఏ దారిలో పోవాలో తెలియక సతమతం అవసరం లేదు. క్రీస్తును చూస్తూ ఆయన ఏర్పరిచిన ఇరుకు మార్గంలో నడవాలి. మనం క్రీస్తును కలిగి ఉన్నందున చట్టబద్ధంగా ఆయనకు చెందిన వారం. సంబంధపరంగా చూస్తే మనం క్రీస్తుతో కూడా ఒకటైపోయినందున ఆయన అనుభవాలన్నీ మనవే. మన పాత జీవితానికి, స్వచిత్తానికి చనిపోయిన అందున క్రైస్తవ జీవితం మొదలైంది. అనుదిన జీవితంలో క్రీస్తును వెంబడించటంలో మనలను అడ్డుకుంటున్న అనేక కోరికలను సిలువ వేయాలి. మన కొరకు మనం జీవించటం మానేయాలి. డిఎల్ మూడీ గారు తన సొంత కోరికలకు చనిపోయి క్రీస్తు చిత్త ప్రకారం జీవించటం మొదలుపెట్టాను అన్నాడు. సెయింట్ అగస్టిన్ గురించి అందరికీ తెలుసు అనుకుంటాను. మారిపోయాక తన పాత జీవితంలోని గర్ల్ ఫ్రెండ్ తనని పిలుస్తూ ఉంటే, నేను కాదు, పాత అగస్టిన్ చనిపోయాడు, ఇప్పుడు నేను క్రీస్తును కలిగి ఉన్నాను అన్నాడు. క్రీస్తును కలిగి ఉంటే నూతన సృష్టి అని పౌలే చెప్తున్నాడు. అయితే క్రైస్తవ్యము అంటే కేవలం చనిపోవటే కాదు, ఇతరుల కోసము దేవుని కొరకు జీవించడం. న్యాయబద్ధంగా మనం దేవునితో సమాధాన పడ్డాం కాబట్టి క్రీస్తు సారూప్యంలోనికి మారుటకు ప్రయత్నించాలి. ఇహలో కోరికలు చంపుకోవాలి. ఈ లోకానికి కట్టిపడేసే కోరికలన్నీ వదిలేయాలి. 1 యోహాను 2:16లో ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని వ్రాయబడి ఉంది. ఇవన్నీ లోకం నుండి వస్తాయి కానీ తండ్రి నుండి కాదు. మన క్రియలు దేవుని విలువలపై ఆధారపడి ఉండాలి. పౌలు గల్తీయులకు 6:14లో నేను లోకానికి, లోకం నాకు సిలువ వేయబడి ఉంది అని చెప్పినట్లు మనం కూడా చెప్పగలిగే స్థాయికి ఎదగాలి. పాపంతో పోరాటకై మనలో పునరుద్ధాన శక్తి ఉంది. క్రీస్తు వైపు చూస్తూ ముందుకెళ్తే మనం విజయలం అవుతాం. ప్రార్థన చేసుకుందాం. దయామేడ స్తోత్రం ప్రభా, కృపామేడ మీకే వందనాలు తండ్రి. మేము సిలువ వేయబడి ఉన్నాం మీతో పాటు అనే థాట్ మా హృదయాల్లో స్థిరపడేటట్టు చూడమని, మేము మారి లోకానికి ప్రకటించే వారిగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.